ప్రజల వద్దకే ప్రభుత్వ పాలనను తీసుకురావాలనే లక్ష్యంతో రాష్ట్రంలో ప్రజాపాలన కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను ఆయన స్వీకరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి 6 గ్యారెంటీలు అమలు చేస్తామని, ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాజనరసింహ భరోసా ఇచ్చారు. ఇందిరమ్మ పాలన తరహాలోనే పరిపాలనను ప్రజల ముందుకు తీసుకువచ్చి ప్రజల సమక్షంలోనే వారి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తూనే నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. తెలంగాణలో కళాశాలల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది కానీ నియామకాలు జరగలేదు. మెడికల్ కాలేజీల సంఖ్య పెరిగింది కానీ నియామకాలు జరగలేదు. క్వాలిటీ ఎలా మెయింటైన్ చేస్తాం మనం? రేపు క్వాలిటీ ఎలా మెయింటైన్ చేస్తాం మనం అనేది పెద్ద ప్రశ్న. అందుకే మీ అందరితో కోరేది ఒకటి, వ్యవస్థ ఏది అయినా ప్రధానంగా పేదవానికి ఎవరితో కనెక్ట్ అయి ఉంటుంది? 2 శాఖలతో కనెక్ట్ అయి ఉంటుంది. ఒకటి విద్య, ఒకటి వైద్యం. విద్యా వైద్యం అనేది పేదవానికి ప్రభుత్వం ఇచ్చే భరోసా. నా యొక్క బలీనత ఏంటంటే నా పిల్లలు, నా బలీనత ఏంటంటే నా తల్లిదండ్రుల ఆరోగ్యం. కనుక నాకు ప్రభుత్వ పరంగా ఒక గ్యారెంటీ ఉండాలి, ప్రభుత్వ పరంగా ఒక భరోసా ఉండాలి. నేను ఏ హాస్పిటల్ పోయినా నేను అప్పుల పాలు కాను. నేను ప్రభుత్వ పాఠశాలకు కళాశాలకు పంపిస్తే నాకు ప్రమాణాలతో కూడిన విద్య లభిస్తుంది నా పిల్లలకు. కొంచెం అన్ని మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయులు, ప్రమాణాలు. ఒక ఆసుపత్రికి పోతే